దాదాపు గంట సేపటి నుంచి బితుకుమంటూ భయంతో సీట్లో ముడుచుకుని పడుకున్న శ్రీకాంత్ గొంతు బలహీనంగా ధ్వనించింది. అంకుల్. డ్రైవ్ చేస్తున్న వర్ష ఉలిక్కి పడింది. శ్రీకాంత్లో కదలిక ఆమెలో భరించలేని అలజడిని సృష్టిస్తోంది. అంకుల్. మళ్లీ పిలిచాడు శ్రీకాంత్. ఏంటి? విసుగ్గా చూశాడు గురురాజు. పాస్ పోసుకోవాలి. బెరుగ్గా చూస్తూ అడిగాడు. భయంతో ముడుచుకుపోయి చాలాసేపటి నుంచి ఆపుకుంటున్నాడు. ఇక ఏమాత్రం సాధ్యం కావడం లేదు. మరో నిమిషం గడిచినా లాగు తడిసిపోయేలా ఉంది. బెడ్రూంలో భయంతో తను లాగు తడిపేసుకుంటే క్రోధంతో అంకుల్ చూసిన చూపు గుర్తొచ్చి మరింతగా ఊపిరి బిగబట్టాడు వాడు. ప్లీజ్ మమ్మీ, కారాప్వా, తొందరగా వస్తోంది. సడన్ బ్రేక్ వేసింది వర్ష. ఒక్కసారిగా ముందుకు తూలి వెనక్కి కొట్టుకున్నాడు శ్రీకాంత్. ఆ పడ్డంలో వాడి తల సూటిగా గురురాజు భుజాన్ని తాకింది విసురుగా. అసలే ఇరిటేషన్లో ఉన్న రాజ్ అరిచాడు బిగ్గరగా. డోంట్ స్టాప్, ఐ విల్ కిల్. పిచ్చెక్కినట్టు అరుస్తున్న అతన్ని ఏమాత్రం పట్టించుకోలేదు వర్ష. సీట్ నుంచి వెనక్కి వంగి డోర్ని తెరవబోయింది. వర్ష, ఐసే డోంట్ స్టాప్. కత్తిని గాల్లోకి లేపాడు రాజు. రాజ్, వాడికి తొందర. షటప్, గద్దించాడు. మమ్మీ. ఎగదన్నుకొస్తున్న ఏడుపు గొంతు వినిపించగానే ఇక ఆగలేకపోయింది వర్ష. రాజ్, యు కిల్ మీ. నన్ను చంపేసినా సరే కారు స్టార్ట్ చేయను. మొండిగా ఇంజన్ని ఆఫ్ చేసింది వర్ష. గబాల్న రాజు చేతిని తోసేసుకుంటూ డోర్ ఓపెన్ చేసి బయటికి దూకాడు శ్రీకాంత్. నల్లటి తార్ రోడ్డు మసక వెన్నెల్లో తాచుపాములా మెలికలు తిరుగుతూ కనిపిస్తోంది. తను డోరు తెరుచుకుని దిగింది వర్ష. రోడ్డు పక్కనే 10 అడుగులు వేసి తన పని కానిచ్చాడు శ్రీకాంత్. ఒక్కసారి చుట్టూ చూసింది వర్ష. దగ్గరలో ఇళ్లేమీ లేవు. నిర్మానుష్యంగా ఉన్న ఆ హైవే మీద తాము ఒంటరిగా ఉన్నామనే ఊహే చలికన్నా ఎక్కువగా వణికిస్తుందామని. ఏమనుకున్నాడో ఏమో. తను కాముగా కారు దిగాడు గురురాజు. మమ్మీ, దాహం. మాట్లాడకుండా బాస్కెట్లోంచి వాటర్ బాటిల్ తీసిందామె. వర్ష, పిలిచాడు గురురాజు. 2 మినిట్స్, నేను అలా వెళ్ళొస్తాను. నీకు అవసరం ఉంటేరా. షటప్. అసహ్యంగా చూసింది. అతడు ఏమన్నాడో అర్థం అవగానే. అవమానంతో ఆమె ముఖం ఎర్రగా కందిపోయింది. చూస్తుండగానే నల్లగా దట్టంగా కనిపిస్తోన్న చెట్ల వెనక్కి వెళ్ళాడు రాజు. సరిగ్గా అప్పుడు చోటు చేసుకుందాంలో ఆలోచన. ఇప్పుడు సడన్ గా కారు స్టార్ట్ చేసి పారిపోతే అంతే. క్షణం కూడా ఆగలేదామె. ఫ్రంట్ డోర్ ని ఓపెన్ చేసి శ్రీకాంత్ని గబాలను లోపలికి తోసి తను ఒక్క జంపులో డ్రైవింగ్ సీట్లో కూర్చుని విసురుగా డోర్ని మూసేసి స్టార్ట్ చేయడానికి కుడి చేతిని అలవాటుగా ముందుకు కదిల్చిందామె. ఖాళీగా ఉన్న ఇగ్నిషన్ ని చూడగానే ఆమె ముఖంలో రక్తానంతా ఎవరో పీల్చేసినట్లు తెల్లగా పాలిపోయింది. కారు తాళాలు నా దగ్గరున్నాయి వర్ష. ఎప్పుడొచ్చాడో కారుకి 2 అడుగుల దూరంలో నిలబడ్డాడు గురురాజు. ఇప్పుడు అతని కళ్ళు ఎర్రగా జ్యోతుల్లా రక్తవర్ణంలో ఒక్కో అక్షరాన్ని ఒత్తి పలుకుతూ అన్నాడు. పారిపోవాలనుకున్నావు కదూ? షాక్ అయిపోయిందామె. తన తొందరపాటులో తీసుకున్న తప్పుడు నిర్ణయానికి ఫలితం ఎంత దారుణంగా ఉంటుందో ఊహించుకుంటేనే భయంతో ఆమె గుండె జల్దరిస్తోంది. ఆమె ముఖం ఒక్కసారిగా వివరణమైపోయింది. సరిగ్గా అప్పుడు బ్యాక్ డోర్ తెరుచుకుని లోపల కూర్చున్నాడు రాజు. కూర్చుంటూనే ఫ్రంట్ సీట్లో ఉన్న శ్రీకాంత్ని 2 చేతులతో బొమ్మలా ఎత్తి తన వైపుకు లాక్కున్నాడు కోపంగా చూస్తూ. రాజ్, వద్దు, వాణ్ణేం చేయకు. ఐఎమ్ సారీ. నువ్వేం చెబితే చేస్తాను. ప్లీజ్, వాణ్ణి భయపెట్టకు. పసివాడు. కన్నీళ్లు బయటకొస్తుంటే దీనంగా అందామె. పావు క్షణం చిన్నగా నవ్వాడు రాజు. ఓకే, మరోసారి ఇలాంటి ప్రయత్నం చేస్తే. కత్తిని విసురుగా పిడికిలి బిగించి సీట్లోకి గుచ్చాడు వేగంగా. కెవ్వున గొంతులోంచి తోసుకురాబోతున్న కేకని బలవంతం మీద ఆపుకుంది వర్ష. స్పాంజీ సీట్లోకి దిగిన కత్తి అప్పుడు వీడి కడుపులో గుచ్చుకుంటుంది. దట్సాల్. ఆ కళ్లలో స్పష్టంగా కనిపిస్తోన్న శాడిజం, డెవిలిష్ లుక్స్ ఒక్కసారిగా సైకోపాతులా కనిపిస్తున్న గురురాజుని చూస్తుంటే భయంతో ఆమె గుండె లై తప్పుతోంది. శ్రీకాంత్ డోరికి దగ్గరగా ఊపిరి బిగబట్టి కళ్ళు పెద్దవి చేసి చూస్తున్నాడు. స్పాంజ్ సీట్లోకి దిగిన పదునైన కత్తిని, పైశాచికంగా ఉన్న రాజు ముఖాన్ని. మెంటల్ టార్చరింగ్ అంటే ఏంటో జీవితంలో మొదటిసారిగా అనుభవంలోకి వస్తుంది ఆమెకి. సువర్చల ఇంటి గేటు ముందు కారాపిన డాక్టర్ జనార్దన్ కొద్దిగా ఆశ్చర్యంగా చూశాడు. అంత రాత్రి వేళ పక్కింటి గేట్లోంచి బయటకొస్తున్న ఆవిడ్ని. కంగారుని అణుచుకుంటూ గబగబా వచ్చిన సువర్చల అతని కేసి చూస్తూ అంది వణికే గొంతుతో. ఫోన్ పనిచేయడం లేదు. పక్కింట్లోంచి పిలిచాను. ఆయన కదలడం లేదు, మాట్లాడడం లేదు. ఇంకా ఆశ చావని ఆవిడ అర్థిస్తున్నట్టు చూసింది డాక్టర్ని. బిజినెస్ పార్ట్నర్ అయిన కేశవరావు కొడుకు డాక్టర్ జనార్దన్. సువర్చల భర్త ఆరోగ్యంగా ఉన్న రోజుల్లో తరచూ ఆ ఇంటికొచ్చేవాడు మెడుకోగా ఉన్నప్పటి నుంచి.
కమన్, చూస్తాను పదాంటి. పెద్ద పెద్ద అంగలతో లోపలికి కదిలాడు జనార్దన్. గాలి కూడా పూర్తిగా స్తంభించిపోయింది ఆ గదిలో. సువర్చల భరత పడుకున్న తీరును చూడగానే కొద్దిగా అర్థమైపోయింది జనార్దన్కి. ఆయన కుడి చేతిని తన చేతిలోకి తీసుకున్నాడతను. వేడి క్రమంగా తగ్గుతోంది. సూటిగా కదలికని కోల్పోయిన ఆయన కళ్ళవైపు చూశాడు కొద్దిసేపు. బాబూ, ఆశచావుని సువర్చల గొంతులో ఆందోళన. ఆయన ముఖం మీద నుంచి చూపుల్ని పక్కకి కదిల్చాడతను. ఎదురుగా 50 ఏళ్లకే ముడతలు పడుతున్న ముఖం, పూర్తిగా నిరుస్తున్న వెంట్రుకలు, నుదుట ఎర్రగా కనిపిస్తోన్న కుంకుమబొట్టు, ఆవిడ మెడలో మెరుస్తోన్న నల్లపూసలు, ఆకుపచ్చ రంగు గుంటూరు నేత జరి చీరమించి కొద్దిగా మెరుస్తూ కనిపిస్తోన్న తాళిబొట్టు. చూస్తున్న కొద్దీ కడుపులో దేవుతున్న ఫీలింగ్ అతనిలో. బాబు, సరిగ్గా చూడు. అతని ఫీలింగ్స్ లో ఏదో కన్ఫర్మ్ అవుతుంటే, దాన్ని మనసు ఒప్పుకోక మారం చేస్తుంటే ఆందోళనగా అందామే. కనీసం అరగంట అయ్యుంటుంది. ఏంటి? నమ్మలేనట్టు చూసింది ఆవిడ. నిద్రలోనే, తనకి 4 అడుగుల దూరంలోనే, ఏ పలకరింపు లేదు, ఏ ఆఖరి వీడుకోలు లేదు. 30 ఏళ్ల దాంపత్య జీవితంలో అనుక్షణం కనిపెట్టుకున్న తనతో మాట మాత్రం చెప్పకుండా, టార్చ్ లైట్ మీద పడిన ఆయన కుడి చేతి వైపు చూసింది రెప్ప వాల్చకుండా. తనని లేపలేక పిలవలేక టార్చిని ఫోకస్ చేసి ఆఖరిసరిగా విలవిల్లాడుతూ గుండెలు అవిసిపోతుంటే ఆయన అప్పుడు పొంగుకొచ్చింది దుఃఖం ఆవిడ గుండెల్లోంచి. నిస్త్రాణగా బెడ్ పక్కనే కూలబడిపోయింది. జాలిగా ఆవిడ వైపు చూశాడు జనార్దన్. తన పక్కనే నిద్రలోనే భర్త వెళ్లిపోయాడనే చేదు నిజం ఇంకా మింగుడు పడినట్టు విభ్రాంతిగా చూస్తోంది ఆవిడ. ఆంటీ, పిలిచాడు జనార్దన్ మెల్లిగా. మీ అబ్బాయిలకి ఫోన్. ఆగిపోయాడతను ఆవిడ ముఖంలోకి చూడలేక. అప్పుడు ఏడ్చింది ఆవిడ బిగ్గరగా. అబ్బాయిలు, ఇద్దరే కొడుకుల్ని కన్న రోజున గర్వంగా చెప్పుకుందామే, నాకిద్దరూ మగపిల్లలే తెలుసా అని. కాని పెరిగి పెద్దవాళ్లైన ఇద్దరూ డాక్టర్లయ్యారు. పై చదువులకి అమెరికా వెళ్లిపోయారు. అంతే, మళ్లీ తిరిగి రాలేదు. ఎక్కడో టెక్సాస్ లో ఒకడు, డల్లాస్ లో మరొకడు. ఇద్దరూ గొప్ప పేరున్న డాక్టర్లే, లక్షలు సంపాదిస్తున్నారు. కాని ఇక్కడ నిద్రపోతూనే ప్రాణాలు విడిచిన తండ్రిని చూడ్డానికి పిలిస్తేనే గాని పలకనంత దూరంలో. ఒరే నా కొడుకుల్లారా, వెళ్ళిపోండ్రా. ఆ దేశాల్లో డబ్బుల్లో మునిగి తేలండ్రా. ఇక్కడ మిమ్మల్ని కన్నవాళ్లు దిక్కులేని చావు చేస్తే చుట్టపు చూపుగా రండిరా చాలు. మిమ్మల్ని కన్నందుకు మాకీ శాస్తి జరగాల్సిందేరా. ముక్కు ఎగబిలుస్తోందామె. నిర్విరామంగా కన్నీళ్లు శుష్కించిన చెంపల మీద నుంచి జారిపోతుంటే ఒక్క క్షణం సందేహిస్తూనే ఆవిడ భుజాల్ని తట్టాడు జనార్దన్ పక్కనే కూర్చుని. ప్రయోజకులు బాబు ఆయన కొడుకులిద్దరు. పిలిస్తేనే గాని తండ్రి శవాన్ని చూసేందుకు కూడా రాలేనంత దూరంలో ఉన్నారు కదూ. ఫోన్ చేయాలి కదూ. ఐఎస్డి, ఇంత రాత్రి వేళ. ఇక్కడ వాళ్ళకి 25 ఏళ్ల క్రితం జన్మనిచ్చిన తండ్రి వెళ్లిపోయాడని పాపం ఊహించలేరుగా. పదబాబు, ఫోన్ నెంబర్ డైరీలో ఉంది. లేచింది సువర్చల, కన్నీళ్లని తుడిచేసుకుంటూ. గుండె బరువెక్తుంటే అర్థమైపోయింది అతనికి. 5 ఏళ్లుగా పక్షవాతంతో తీసుకుంటున్న భర్త కోసమైనా తిరిగిరాని కొడుకుల వియోగపు బాధ ఆవిడ గుండెల్ని ఎంతటి రంపపు కోత కోస్తోందో. నిమిషం తర్వాత బీరువాలోంచి డైరీతో తిరిగొచ్చింది ఆవిడ. పదబాబు, పక్కిట్లోంచి ఫోన్ చేద్దాం. నిర్వికారంగా చూస్తూ అందావిడ. జీవితంలో అన్నీ కోల్పోయిన వ్యక్తిలో కనిపించే నిర్లిప్తత ఆమె ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది అతనికి. పక్కింటి తలుపు తెరుస్తోన్న సువర్చల వెనకే మౌనంగా అనుసరించాడు డాక్టర్ జనార్దన్. ఫోన్ నెంబర్ని చూస్తూ ఐఎస్డి కాల్ కోసం ట్రై చేస్తున్నాడతను. శిలాప్రతిమలా నిలబడింది సువర్చల మాట్లాడకుండా. 10 నిమిషాల తర్వాత పెద్ద కొడుకు ఫోన్ కలిసింది టెక్సాస్కి. మాట్లాడమన్నట్టు సైగ చేశాడు జనార్దన్. రిసీవర్ని అందుకుంటుంటే ఆవిడ చేతివేళ్లు కంపిస్తున్నాయి. కన్నా, మీ నాన్న వెళ్ళిపోయాడు. బౌరు మందావిడ. ఆవిడిక మాట్లాడే స్థితిలో లేదని అర్థం చేసుకున్న జనార్దన్ ఫోన్లో చెప్పాడు గబగబా ఏం జరిగిందో. పక్కనే సోఫాలోకి జారిపోయింది ఆవిడ దుఃఖాన్ని ఆపుకోలేక. మరో 10 నిమిషాల తర్వాత డల్లాస్లో ఉండే చిన్న కొడుకు నెంబర్కి ఫోన్ అతనే చెప్పాడు వెంటనే రమ్మని. సోఫాలో కూర్చుని 2 చేతుల్లో ముఖాన్ని దాచుకుని రోదిస్తోన్న ఆవిడకు అప్పుడు గుర్తుకొచ్చింది. అప్పటికి కూడా వర్ష, శ్రీకాంత్ ఇంటికి రాకపోయిన విషయం. ఒక్కోసారి మనిషి సడన్ గా తీసుకునే నిర్ణయాలు ఊహించని పరిణామాలకి దారితీస్తాయి. అదే జరుగుతోంది అప్పుడును. బాబు, మరొక ఫోన్ చెయ్యాలి. ఐఎస్డీనా? కాదు, మద్రాస్కి. ఎస్టీడీ. నెంబర్? తెలీదా? అయోమయంగా చూశాడు జనార్దన్. భర్త పోయిన షాకులో ఆవిడ ఏం మాట్లాడుతోంది? నెంబర్ లేకుండా ఫోన్ ఎలా చేయడం? అతన్ని పట్టించుకోకుండా కళ్ళు మూసుకుని గుర్తు తెచ్చుకుంటుంది ఆవిడ. ఆ ఉదయం తమ ఇంటికి భోజనాలకు వచ్చినప్పుడు వర్షతో మాట్లాడిన మాటల్ని. సదాశివరావు గారిని పెద్ద నిర్మాతే.
సదాశివ ప్రొడక్షన్స్ కదూ? గుర్తొచ్చింది ఆవిడికి. అంత ఆందోళనలోనూ ఎక్కడికి ట్రై చేస్తే ఆకాష్ దొరుకుతాడో. సదాశివ ప్రొడక్షన్స్, మద్రాస్, కావాలని ఎంక్వైరీలు అడుగు. మరో 5 నిమిషాల్లో ఎంక్వైరీలో నెంబర్ దొరికింది. సాధారణంగా నిర్మాతలెవరూ ప్రొడక్షన్ ఆఫీసుల్లో ఉండరు. మిగతా స్టాఫ్లో ఏ ఒకళ్ళో ఇద్దరో రాత్రులు అక్కడ పడుకుంటారు. చిరాగ్గా నిద్ర డిస్టర్బ్ అయినందుకు విసుక్కుంటూ ఫోన్ లిఫ్ట్ చేశాడు అసిస్టెంట్ డైరెక్టర్ హరనాథ్. 10 దాకా ఆకాష్తో స్టోరీ డిస్కషన్లో గడిపాక హోటల్లో భోంచేసి వచ్చాడతను. బ్రహ్మచారి, అందుకే ఎప్పుడూ ప్రొడక్షన్ ఆఫీసులోనే పడుకుంటాడు. ఏం కావాలి? విసుగ్గా అడిగాడు హరనాథ్ ఆవలిస్తూ. రైటర్ ఆకాష్, చెప్పాడు జనార్దన్. హైదరాబాద్ నుంచి అర్జెంట్ కాల్. కాస్త ఆకాష్ గారిని అర్జెంటుగా క్షణాల్లో ఈ నెంబర్ని కాంటాక్ట్ చేయమనండి. ఆయన భార్యకి ప్రమాదం. ప్రమాదం అనే మాట బాగా పనిచేసింది హరనాథ్ మీద. తను నోట్ చేసుకున్న నెంబర్ని, విషయాన్ని చెప్పాడు. ఆకాష్ బస చేసిన హోటల్ వుడ్లాండ్స్ కి ఫోన్ చేసి. అంతే, ఒక్కసారిగా మత్తెగిరిపోయింది ఆకాష్లో. వణికే చేతితో అర్జెంటుగా ఫోను కనెక్ట్ చేయమన్నాడు ఆపరేటర్తో. 2 నిమిషాల్లో సూరచల ముందు ఫోన్ మోగింది. గబాల్న రిసీవర్ని తీసిందావిడ. ఎవరది? వర్షకేమైంది? అవతల నుంచి ఆకాష్ గొంతు ఆదుర్దాగా వినిపించింది. తనని తాను కంట్రోల్ చేసుకుంటూ చెప్పిందావిడ. బాబూ ఆకాష్, నేను మీ పక్కింట్లో ఉండే సువరచల్ని. మీ ఇంట్లో ఫోన్ కోసం వస్తే తలుపులు బార్లా తీసున్నాయి. వర్ష, శ్రీకాంత్ కనిపించడం లేదు. సామాన్లు బెడ్రూంలో చంద్రవందరగా పడున్నాయి. వాట్? అరిచాడు ఆకాష్ దాదాపుగా. అవును, నువ్వు వెంటనే వస్తే మంచిది. ఆంటీ, మీరు మీరు చెబుతోంది మరోసారి ఇల్లంతా చూడండి. సారీ ఆకాష్, అంత వ్యవధి లేదు నాకు. వాట్ ద హెల్ యూ టాక్? ఏంటంత అర్జెంటు? ఫోన్ చేసింది ఇందుకేనా? పోలీస్ కంప్లైంట్ అని ఇచ్చారా? కొద్దిగా కోపం తొంగి చూసింది ఆకాష్ గొంతులో. క్షమించు బాబు, ఆ ఆలోచనే రాలేదు నాకు. ఎందుకంటే గంట క్రితమే నా భర్త చనిపోయాడు. మా ఫోన్ చెడిపోతే మీ ఇంట్లోంచి ఫోన్ చేస్తున్నాను. గాద్గాదికంగా ధ్వనించింది ఆవిడ గొంతు. అదే క్షణంలో లైను కట్ అయింది. క్షమించు బాబు, ఎందుకంటే గంట క్రితమే నా భర్త చనిపోయాడు. బలమైన ఓ వాయుతరంగం చెవుల్లోంచి కోరు పెడుతూ దూసుకుపోయిన ఫీలింగ్. గుండె గొంతులో కొట్టాడుతున్న భావన. మానుపడిపోయాడు ఆకాష్. క్షణాల్లో ఊహించగలిగాడు తన పరిస్థితి ఏమిటో. తన నెంబర్ ఎలా తెలుసుకుందావిడా? ఎలా తెలుసుకుంటేనే ఇంత రాత్రి వేళ ఫోన్ చేసి ఆదుర్దాగా ఆ మాట చెప్పిన సువరచల గారితో తనెంత రఫ్గా మాట్లాడాడు. భర్త పోయిన శోకంలో కూడా తనకి ఫోన్ చేసి చెప్పడం ముఖ్యమనుకున్న ఆవిడ ఔన్నత్యం ముందు తనెంతో అలుపుడిలా తోచింది అతనికి. వెంటనే రిసెప్షన్కి ఫోన్ చేశాడు. ఆ తర్వాత మరో నిమిషంలో ప్రొడక్షన్ ఆఫీసులో ఫోన్ మోగడం, మార్నింగ్ ఫస్ట్ ఫ్లైట్కి హైదరాబాద్కి టికెట్ బుక్ చేయమని ఆకాష్ ఆదేశించడం, మరుక్షణం హరనాథ్ స్కూటర్ మీద మౌంట్ రోడ్లో ఉన్న సౌత్ ఇండియన్ ట్రావెల్ ఏజెన్సీ వైపు దూసుకుపోవడం అన్నీ కేవలం 15 గంటలోనే జరిగిపోయాయి. అర్ధరాత్రి 1 గంట. ఓ విషాద మేఘం తన కన్నీటి జల్లుల్ని కుమ్మరిస్తోందా ఇంటి మీద. ముందు హాల్లో నేల మీద చాపవేసి పడుకోబెట్టారు సువర్చల భర్త శవాన్ని. చుట్టుపక్కల ఇళ్లల్లోంచి 4-5 ఆడవాళ్లు సానుభూతిగా సువర్చల వైపే చూస్తూ కూర్చున్నారు. పాపం, అమెరికా నుంచి రావడానికి ఎన్ని రోజులు పడుతుందో చూడ్డానికొచ్చిన ఎవరో అడుగుతున్నారు. అబ్బో, దాదాపు 15,000 కిలోమీటర్లకి పైనే దూరమంట. ఫ్లైట్ వెంటనే దొరికినా 2 రోజులైనా పట్టొచ్చు కొడుకులిద్దరూ రావడానికి. ఆఖరి చూపుకైనా నోచుకుంటారో లేదో. అందరి మాటలు వినిపిస్తున్నా నిశ్శబ్దంగా కళ్ళు మూసుకుని భర్త శవం కాళ్ల దగ్గరే కూర్చుంది సువర్చల. భర్త చనిపోవడం అంటే ఏంటసలు? 30 ఏళ్లుగా తనకి తోడుగా ఉన్న ఓ ప్రాణి ఈ లోకంలోంచి బలవంతంగా దూరం చేయబడ్డం. స్పృహండగానే శరీరంలోంచి ఓ అవయవాన్ని నిర్దాక్షిణ్యంగా వేరు చేసేసిన బాధ, అంతేనా? చాలాసేపటికి తలెత్తి కిటికీలోంచి బయటికి చూసింది సువర్చల. కళ్లతోనే జనార్దన్ని దగ్గరికి రమ్మని సైగ చేసింది. ఆంటీ, చెప్పండి. ఆవిడ ముందు వంగుని అడిగాడు జనార్దన్. బాబు, చిన్న పని చెయ్యాలి. ఏంటి? ఇందాక ఫోన్ చేశాం పక్కింట్లోంచి. ఆ ఇంట్లో ఉండే తల్లి పిల్లాడు అదృశ్యమైపోవడం వెనుక ఏదో అసహజత్వం కనిపిస్తోంది నాకు. ప్లీజ్, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ తెలుసుగా, అక్కడ ఇన్స్పెక్టర్ చెప్పు. త్వరగా, అన్నీ వాళ్లే చూసుకుంటారు. ఒక్క క్షణం విభ్రాంతిగా చూశాడు జనార్దన్. భర్త శవం ముందు కూర్చుని గుండె బద్దలైపోయేంత శోకాన్ని అనుభవించే క్షణంలో కూడా పొరుగింటి సమస్యను గురించి ఆలోచించడం. మనుషుల్లో మానవత్వం పూర్తిగా ఇంకా చచ్చిపోలేదు అనడానికి ఇంకా వేరే ఉదాహరణ ఏం కావాలి? లేవబోతూ అడిగాడతను సంశయిస్తూనే. ఇంతకీ ఎవరంటి వాళ్ళు? జీవం లేని నవ్వు మెరిసిందావిడ పేదాల మీద. ఎవరంటే ఏం చెప్పను బాబు. నాకే గనక ఓ కూతురుంటే ఆ అమ్మాయి అంతుండేది. నాకే ఓ మనవడుంటే 4 ఏళ్ల ఆ శ్రీకాంత్ అంత లేత వయసు ఉండేది వాడికి. కొద్దిగా వణికింది ఆవిడ గొంతు.
అర్థమైంది అతనికి. మరేం మాట్లాడకుండా లేచాడు అలాగే అంటూ. అర్ధరాత్రి 1 గంట దాటుతున్న సమయంలో పోలీస్ స్టేషన్ ముందు కారు దిగుతున్న ఆ యువకుడి వైపు రవంత చిరగ్గా చూశాడా ఇన్స్పెక్టర్. జయంత్ అతని పేరు. ఐ యామ్ డాక్టర్ జనార్దన్. వాట్ డు యు వాంట్? అడిగాడా ఇన్స్పెక్టర్. అతను యువకుడే. అయితే నిద్రమత్తులో కాస్త చిరాగ్గా పలకరించిన జనార్దన్ చెబుతున్న మాటల్ని వినగానే అతనిలో మొత్తొక్కసారిగా ఎగిరిపోయింది. వాళ్ల బెడ్రూంలో ఎవరివో ఓ జత జీన్స్ ప్యాంటు షర్టు కనిపించాయట. రిపీట్ చేశాడు జనార్దన్. ఏంటి? మనసు లోతుల్లో ఏదో అనుమానం ఫ్లాష్ అవుతుంటే ఒక్క ఉదుటున కుర్చీలోంచి లేచాడా ఇన్స్పెక్టర్ జయంత్. కమాన్ లెట్స్ గో. వేగంగా రియాక్ట్ అవుతూ కదులుతోన్న జయంత్ వెనకాలే ఫాలో అయ్యాడు జనార్దన్. సరిగ్గా 7-8 గంటల క్రితం వచ్చిందా కంప్లైంట్ జయంత్ ఇన్స్పెక్టర్గా ఉన్న పోలీస్ స్టేషన్కి. రోడ్డు పక్కన ఎవరో యువకుడు బలంగా తల మీద దెబ్బ తగిలి స్పృహలో లేని విషయం దృష్టికి రాగానే సరాసరి జీపులో అక్కడికి చేరుకున్నాడు జయంత్. జూబ్లీ హిల్స్ కి కొద్ది దూరంలో ఓ రోడ్డు మీద కనిపించింది ఆ దృశ్యం. ఎవరో యువకుడు తల మీద ఏదో బలమైన ఆయుధంతో మోదడం వల్ల కాబోలు స్పృహ తప్పి పడున్నాడు. జనాలు చుట్టూ మూగారు గుంపుగా. అది కాదు ఇన్స్పెక్టర్ జయంత్ని ఆకర్షించిన విషయం. లోనా మీద వెళుతున్న ఆ యువకుడి శరీరం మీద అండర్వేరు హాఫ్ బనియన్ తప్ప మరే దుస్తులు లేకపోవడం. మెడలో గోల్డ్ చైన్ని తీసుకోలేదు, కుడి చేతుకున్న వాచిని తీసుకోలేదు. అంటే ఖచ్చితంగా అతని శరీరం మీద దుస్తుల కోసమే ఎవరో అటాక్ చేశారా? అన్బిలీవబుల్. ఆ యువకుడి లోనాని పోలీస్ స్టేషన్కి, అతని హాస్పిటల్కి కానిస్టేబుల్స్ సహాయంతో పంపించేశాక మరోసారి చుట్టూ చూశాడు జయంత్. అప్పుడు పడింది అతని దృష్టి అటాక్ జరిగిన స్పాట్ కి 10 గజాల దూరంలో పడిన ఓ కర్రదొంగ వైపు. అనుమానంగా చూస్తూ మోకాళ్ళ మీద వంగాడతను. చూడగానే అర్థమైపోయింది అతనికి ఆ కర్రదొంగ ఎడ్లబళ్ళని ఆపినప్పుడు ఊతంగా వాడేదని. కర్చీఫ్ ని దాని మీద వేసి పట్టుకుని పైకెత్తాడు. అప్పుడు కనిపించింది అతనికి స్పష్టంగా వయ్య ఆకారంలో ఉన్న ఆ కర్రదొంగ చివర జిగట జిగటగా అతుక్కున్న రక్తపు చారిక. ఆ రక్తపు చారిక మీదగా అంటుకున్న పొడవాటి వెంట్రుకలను చూడగానే కన్ఫర్మ్ చేసుకున్నాడు అతను. దుండగుడు అటాక్ చేసిన ఆయుధం ఖచ్చితంగా అదేనని. అంతేకాదు అటాక్ చేసిన ఆయుధాన్ని అక్కడే పడేసి వెళ్లాడంటే అతను తప్పకుండా ప్రొఫెషనల్ కాదు, చాలా ఎమ్మిచ్యూరుడు దొంగ అయి ఉంటాడని. హాస్పిటల్లో చేరిన 2 గంటల తర్వాత స్పృహలోకి వచ్చాడా యువకుడు. తల మీద బలంగా తగిలిన దెబ్బ వల్ల కొద్దిగా రక్తం పోయిందంతే, ప్రాణాపాయమేమీ లేదు. ఎవరు మీ మీద అటాక్ చేసింది? స్టేట్మెంట్ తీసుకోవడం కోసం అడిగాడు జయంత్. సాధారణంగా అలాంటి కేసుల్లో కానిస్టేబుల్లే స్టేట్మెంట్ రికార్డు చేస్తారు. కానీ ఎందుకో ఆ కేసు వింతగా అనిపించి తనే స్వయంగా వెళ్లాడు జయంత్. మెడలో 2 తులాల బంగారం చైన్ని వాచిని వదిలేసి కేవలం బట్టలు మాత్రమే ఎత్తుకుపోయిన ఆ దొంగ విషయం అతనిలో అనుమానాల్ని రేకెత్తిస్తుంటే రిపీట్ చేశాడు అదే ప్రశ్నని. అప్పుడు చెప్పాడా యువకుడు జరిగిందంతా పూసగుచ్చినట్టు. అన్బిలీవబుల్. మొత్తం విన్నాక జయంత్ అనుకున్నాడు మరోసారి. ఆ యువకుడు వర్ణించిన తీరును బట్టి చూస్తే వాడెవడో అడుక్కు తినే బెగ్గరో, రోడ్డు సైడ్న తిరిగే ఆవారణో అయ్యుండాలి. అదే నిజమైతే బంగారు గొలుసుని వాచిని వదిలేసి డ్రెస్సును మాత్రమే ఎందుకు ఎత్తుకుపోతాడు? పక్కనే పడున్న లోనాని ఎందుకు దొంగలించుకుపోలేదు? ఏం డ్రెస్సు మీది? అడిగాడు ఫైనల్ గా. బఫెల్లో జీన్స్ ప్యాంటు షర్టు సార్. నిన్న పొద్దున్నే ఎంతో మోజుపడి కొన్నాను, 800 పెట్టి. జేబులో ఉన్న పర్సులో 500 పైనే డబ్బుండాలి సార్. వాడిని చూడగానే ఎలా ఉన్నాడో చెప్పనా సార్? మొన్న మధ్య సంగీత్లో చూసిన కేస్ ఫియర్ సినిమాలో విలన్లా భయంకరంగా చూశాడు సార్. ఆ కళ్ళు. విసుగ్గా పెన్ మూసేశాడు ఇన్స్పెక్టర్. సినిమాల్లో విలన్స్ లా ఉన్నాడని కంప్లైంట్స్ రాయడం అతనికి కొత్త ఏమీ కాదు. మరోసారి చూస్తే గుర్తుపట్టగలవా? తప్పకుండా సార్, 1,00,000 మందిలో నిలబెట్టినా వాణ్ణి గుర్తుపట్టగలను చెప్పాడా యువకుడు. బయటికి కదలబోతుంటే మరోసారి అడిగాడతను జయంతిని. సార్, 500 పర్సుపోతే పోయింది. సరికొత్త బఫెల్లో జీన్సు సార్. ఐ లైక్ ఇట్ వెరీ మచ్. ఎలాగైనా వాడిని పట్టుకోండి సార్. ఎప్పుడైతే అర్ధరాత్రి దాటాక డాక్టర్ జనార్దన్ మిస్సింగ్ కంప్లైంట్ చెబుతూ జీన్సు ప్రసక్తి తెచ్చాడో క్యూరియస్ గా మెరిసినాయి ఇన్స్పెక్టర్ జయంత్ కళ్ళు. ఆ సాయంత్రం రొటీన్ గా కేసుని నమోదు చేసుకున్నాడు. ఆ విషయం మరిచిపోయాడు అతను. మళ్లీ జీన్స్ ప్రసక్తి వచ్చేసరికి మొదలైంది అనుమానం జయంతిలో. ఇల్లు ఎక్కడన్నారు? జీప్ డ్రైవ్ చేస్తూనే అడిగాడు. 7th రోడ్ చివరిల్లు చెప్పాడు జనార్దన్. 2 కేసులు ఒకే ఏరియాలోవి, తన పోలీస్ స్టేషన్ పరిధిలోవే. నిజంగానే ఈ రెండింటికి సంబంధం ఉందా? ఇక్కడే. జనార్దన్ గొంతు వినిపించగానే జీపు నాపాడు ఇన్స్పెక్టర్ జయంత్.